కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిస్టంలో రోసా 1, రోసా 2 ఇవి రెండు కూడా ప్రభుత్వ కళాశాలల మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం ఇచ్చినటువంటి పథకాలు. దానికి 300 కోట్లు, ఇంకో దానికి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. తర్వాత దాని పేరు మార్చి పిఎం ఉషా అని పెట్టేసి దానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఈ కొత్త డబ్బులు రాలేదు, ఆగిపోయింది. అట్లాగే వివిధ యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఆగిపోయినాయి. ఏంటంటే డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు. అట్లాగే గతంలో ఉన్నటువంటి దానికి యూసి, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు చెల్లించాలి, ఇవ్వాలి, అంటే వాడినట్టుగా. ఇవి ఇక్కడ ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు వాటా ఇవ్వకపోవడం వల్ల ఆగిపోతాయి. గతంలో జగన్ టైంలోనే అదే జరిగింది. అది విమర్శించి తెలుగుదేశం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అవి చెయ్యట్లేదు. దాంతో పనులు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకుంటే చాలు.